హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5:40 అవుతుంది. నాకు బుధవారం రోజు నైట్ నుండి పంటి నొప్పి ప్లస్ దవడ కూడా బాగా వాచిపోయి అది హెడేక్ వచ్చేస్తుందనమాట. ఇంకా మా నాన్నేమో ఇంకా ఆ రోజు లీవ్ పెట్టుకున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్తాను, ఎర్లీ మార్నింగ్ వర్క్ చేసుకొని హాస్పిటల్కి వెళ్దామని చెప్పారు. ఇంకా ఆ రోజు అంటే గురువారం రోజు మార్నింగే ఇంకా అంటే 5:30కి లేచాలండి. 5:30కి లేచి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను, రెడీ అయిపోయాను. ఇక్కడ ఎక్స్రే కూడా తీశారండి. పంటి బోన్ అనేది అన్ని పనులకు కూడా మొత్తం అరిగిపోయిందని చెప్పారు. 10 ఇయర్స్ బ్యాక్ నుండి ఈ ప్రాబ్లం ఉంది. కాకపోతే ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది బాగా సివియర్గా ఉందని ఇంకా మెడిసిన్ అయితే రాసి ఇచ్చారు. ఎక్స్రే అవన్నీ కూడా తీశారు, రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఇక అక్కడ క్యాఫ్టీరియా ఉంది, అక్కడ లంచ్ అయితే చేసాము. అతి కష్టం మీద లంచ్ చేశానండి. ప్లస్ ఏంటంటే బాగా పంటి నొప్పి, ఆ పన్ను కదులుతుందని చెప్పారు, ఆ పన్ను రిమూవ్ చేయాలి. ప్లస్ ఏంటంటే నాకు 10 ఇయర్స్ బ్యాక్ కొన్ని టూల్స్ అంటే పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళు బిస్కెట్లు తిన్నా జీడిపప్పు తిన్నా కూడా ఇట్లా విరిగిపోయాయి అనమాట. అంతే పళ్ళు అంత డెలికేట్గా ఉన్నాయి నాకు. ఇంకా వాటికి క్యాప్లు వేయించుకోవాలని కూడా చెప్పారు. ఇంకా హాస్పిటల్ నుండి రిటర్న్ అయ్యే వేలో అమీన్పూర్ చెరువు ఉందండి. ఇక్కడ చేపలు సండే రోజు అయితే ఫ్రెష్గా అమ్ముతారు. ఎవరైనా కొనుక్కొని వెళ్ళాలనుకున్న వాళ్ళైతే హ్యాపీగా కొనుక్కోవచ్చండి. 5 కేజీల నుంచి 10 కేజీల చేపలు కూడా ఉంటాయి. అంత బిగ్ సైజులో ఉంటాయి చేపలు అయితే కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుందనేసి మా నాన్నతో చెప్తే సరే ఇక్కడ కొద్దిసేపు ఆగి ఇంకా వెళ్దాంలే అని చెప్పాడు. ఇంకా అప్పటికి 3:30 అట్లా అయింది రండి టైము. మా చిన్ను వచ్చేసరికి 5 అవుతుంది ఈవినింగ్. ఇంకా 3:30 కదా, ఇంకా 1.5 అవర్ ఉంది కదా, సరే ఈలోపు ఇక్కడ కొద్దిసేపు ఉండి ఎంజాయ్ చేద్దామనేసి ఇక్కడైతే అమీన్పూర్ చెరువు దగ్గర అయితే ఆగాము. ఈ చెరువు మీదనే ఇట్లా పిల్లర్స్ వేసి సాయిబాబా టెంపుల్ కూడా కట్టారండి. ఇంకా ఇది సండే రోజు అంటే శివరాత్రి రోజు ఇంకా పన్ను తీస్తామని చెప్పారనమాట. కొంచెం క్యావిటీ వచ్చింది, ఇంకా పన్ను అయితే రిమూవ్ చేశారు. రిమూవ్ చేసి హాస్పిటల్ నేను ఇంటికి వచ్చిన తర్వాత నా పరిస్థితి ఇది, అసలు మాట్లాడద్దని చెప్పారనమాట. ఇక్కడ మా చిన్ననేమో హోంవర్క్ చేస్తున్నాడు, ఇంకా నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పి అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో ఏమో కూడా అర్థం కాలేదండి. ఇక రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇది మండే రోజు శివునికి అయితే కళ్యాణం చేశారు. మా ఇంటి వెనుక శివాలయం టెంపుల్ ఉందని చెప్పాను కదా, అందులోనే అమ్మవారు, షిరిడి సాయిబాబా, హనుమాను, జంట నాగేంద్రులు, ఇంకా నవగ్రహాలు అంటే ఏ టెంపుల్ అయినా ఉంటాయి కదా. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ అట్లా అనమాట. ఇంకా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ తినేసి మెడిసిన్ వేసుకొని టెంపుల్కి అయితే వచ్చాను. మా నాన్న అయితే ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా మా చిన్నుకి ఈరోజు స్కూల్ వెహికల్ రాలేదు, అందుకని తను పంపించలేదన్నమాట. ఇంకా తను కూడా నాతో పాటు వచ్చేసాడు. ఇక్కడైతే భోజనాలకి అయితే ఏర్పాటు చేస్తున్నారు. శివ కళ్యాణం అయిన తర్వాత ఇంకా భోజనాలు పెడతారు కదా, ఆ భోజనాల ఏర్పాటు అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంకా అంటే శివాలయానికి పక్కనే ఒక ఖాళీ ప్లాట్ ఉంటే ఆ టెంపుల్ వాళ్ళు కొన్నారనమాట. ఇంకా అక్కడ కొద్దిగా గోశాలకు ఒక గదిలాగా ఏర్పాటు చేసిన తర్వాత పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ఖాళీ ప్లేస్లో శివ కళ్యాణానికి అయితే అన్ని ఏర్పాట్లు స్టార్ట్ చేశారు. మేము కరెక్ట్గా 10కి ఇంట్లోంచి బయటకు వెళ్ళామండి. ఇక్కడ 10:30 కల్లా ఇంకా మేము వెళ్ళేసరికి అంటే దైవ దర్శనం అన్నీ చేసుకున్నాము. అక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సరే ఎట్లాగో వచ్చాం కదా అనేసి ఇంకా నేను మా చిన్ను కూడా అక్కడే కూర్చొని ఆ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ శివపార్వతుల కళ్యాణానికి అంటే పీటల మీద కూర్చుంటారు కదా దంపతులు, వాళ్ళు కొంతమంది అయితే వచ్చారు. ఇంకా వాళ్ళకైతే ఆసనాలు వేసేసి కిందనే కూర్చోబెట్టారనమాట. ఉన్నాయిలేండి ఒక 10 మంది అట్లా జంటలు, ఒక 10 మంది కాకపోయినా ఒక 7-8 జంటలు అయితే వచ్చారు. అంటే 7-8 దంపతుల జంటలు అయితే వచ్చేసారు. ఇక శివ కళ్యాణం కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. భక్తులు అయితే ఇంకా నిదానంగా ఒక్కొక్కరు వస్తున్నారు, ఎందుకంటే లేడీస్కి ఇళ్ళలో పనులు కొంచెం లేట్ అవుతాయి కదా. మ్యాక్సిమం ఒక 11-10 అట్లా అవుతుంది కదా. మేమైతే ఇంకా 10కే వచ్చేసాం అనమాట. ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు. ఇక్కడ దంపతులకైతే ఇంకా కాళ్ళు కడగమని చెప్తున్నారు అనమాట. అంటే దేవుని పాదాలు పాలతో కడగమని చెప్తున్నారు. ఇద్దరు అయ్యవాళ్ళు కూడా, ఇంకా ఒక అయ్యవారేమో అంటే శటగోపురం కింద దేవుని పాదాలు ఉంటాయి కదా, ఆ పాదాలు పట్టుకున్నారు. ఇంకొకరేమో బిందెతో ఇట్లా పాలను తీసి ఇంకా దంపతుల చేతికి ఇస్తున్నారనమాట. అంటే దేవుని పాదాలు కడగమని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఒక్కొక్కరు అట్లా కడిగిన తర్వాత ఇక పూజ అయితే స్టార్ట్ అయింది, అంటే కళ్యాణం అయితే స్టార్ట్ అయింది. అసలు నిజంగానండి, నేను ప్రతి సంవత్సరం కూడా మా వెడ్డింగ్ యానివర్సరీకి బ్రహ్మంగారి మఠంలో ఉంటాము.
ఇంకా ఈసారి ఎందుకో కుదరలేదు. ఎందుకు అంటే అది కూడా రీజన్ చెప్తాను. మా చిన్నకి రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 17th నుంచి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్. ఇంకా తను 10th కదా, అందుకని వెళ్ళలేకపోయాను అనమాట. లేకపోతే మా ప్రాణం అస్సలు ఊరుకోదండి. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 14th కానీ 15th నైట్ కానీ, ఎక్కువ మ్యాక్సిమం అయితే 14th నైట్ బయలుదేరి ఇంకా 15th కల్లా బ్రహ్మంగారి మఠంలో ఉంటాము. ఫిబ్రవరి 16th కంపల్సరీ అక్కడ అభిషేకం అయితే చేపిస్తాం బ్రహ్మంగారికి. ఇంకా ఈసారి శివయ్యకి అంటే శివ కళ్యాణం చూసే యోగం ఉంది కాబట్టి బ్రహ్మంగారి మఠానికి ఆ శివయ్య వెళ్ళనీయలేదన్నమాట మమ్మల్ని. ఎప్పుడు బ్రహ్మంగారినే తలుచుకుంటే మరి నా కళ్యాణం చూసేది ఎప్పుడని అనుకున్నాడేమో. నిజంగా శివయ్య అయితే నాకు ఆ దర్శనం అయితే కలిగించాడండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే మా నాని ఉంటే చాలా బాగుండే అనిపించింది. ఇంకా తనకి ఆఫీస్ ఉంటుంది కదా, మనకు కుదిరినప్పుడు ఇంకా వాళ్ళకు కుదరదు, వాళ్ళకు కుదిరినప్పుడు మనకి కుదరదు. ఏం చేస్తాం, ఇంకా అడ్జస్ట్ అయిపోతాం కదా. ఇక ఇక్కడ ఏంటంటే పంతులు గారికి దక్షిణ ఎవరన్నా అంటే దక్షిణ వేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే వేయనని పంతులు గారు ఇట్లా ఒక తాంబూలం లాంటివి తీసుకొచ్చారు. ఇంకా అందులో కూడా నేను వేశాను. ప్లస్ ఏంటంటే స్వామివారి పాదాలు కూడా ఇంకొక పంతులు గారికి స్వామివారి పాదాలు కళ్ళ కత్తుకోమని చెప్పేసి ఇంకా అందరికీ చూపించారనమాట. అక్కడ ఒక సింగిల్ హ్యాండ్ అనిపించింది కదా, అది నా చేయనండి. కాకపోతే వీడియో తీసేది నేనే కాబట్టి నేను వీడియోలో కనిపించలేదు. ఎక్కడో ఒక 2 చోట్లేమో అట్లా కనిపించాను అంతే. ఇంకా నా వీడియో అయితే అంత ఏం లేదు. ఇక్కడ పంతులు గారు అయితే ఇంకా అమ్మవారికి అయ్యవారికి జీలకర్ర బెల్లము పెట్టాలి కదా. అసలు పెళ్ళిలో ప్రధాన ఘట్టం ఏంటంటే జీలకర్ర బెల్లంతోనే పెళ్ళి కంప్లీట్ అయినట్టు. అది అయిన తర్వాత ఇంకా మాంగళ్యధారణ తర్వాత చేస్తారు. మెయిన్ ఏంటంటే జీలకర్ర బెల్లమే కదా. ఇంకా పంతులు గారు ఇద్దరు కూడా అమ్మవారికి అయ్యవారికి అయితే జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు. నిజంగా అసలు కన్నుల పండుగ ఉందండి. ఎవరైనా లైవ్లో శివ కళ్యాణం చూడని వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది. కాకపోతే మా దగ్గర ఏంటంటే సోమవారం రోజు మార్నింగ్ శివ కళ్యాణం చేశారు. దాదాపుగా శివ కళ్యాణం అయితే నైట్ టైంలోనే చేస్తారు. కాకపోతే మా ఏరియాలో మాత్రము మండే రోజు కలిసి వస్తుందనో ఏమో ఇంకా శివ కళ్యాణం అయితే మండే రోజే చేశారండి. చాలా బాగా చేశారు. ఇంకా కొంతమంది దంపతులు పీఠం మీద కూర్చున్నారు కదా, వాళ్ళైతే అమ్మవారికి అయ్యవారికి అయితే వస్త్రాలు అయితే సమర్పించారు. ఇంకా ఇక్కడ మాంగళ్యధారణ కోసం పంతులు గారు అయితే ఇంకా మంగళసూత్రం ఉంటుంది కదా, అందరికీ ఇట్లా చూపించి కళ్ళకు అద్దుకోమని చెప్తారు కదా. ఇంకా పంతులు గారు అయితే అందరికీ అవకాశం అయితే ఇచ్చారండి. ప్రతి ఒక్కరికి కూడా అంటే భక్తులు ఒక్కొక్కరు వస్తున్నారు. ఇంకా మధ్యాహ్నం 1, 12 అట్లా ఆ టైం అయినా సరే భక్తులు అయితే అంటే అందరికీ ఒకేసారి పనులు అయిపోవు కదా, వాళ్ళ వాళ్ళ వీలుని బట్టి అయితే వచ్చేసారండి. ఇంకా పంతులు గారు అయితే ఇక్కడ మంగళసూత్రాన్ని అయితే అందరికీ చూపిస్తున్నారు కళ్ళకు అద్దుకోమని చెప్పేసి. ఇంకా పీటల మీద కూర్చున్నారు కదా కొంతమంది దంపతులు అయితే పట్టు వస్త్రాలు కూడా తీసుకొచ్చారు. ఇంకా ఎవరో ఒకరైతే ఆ సూత్రాలు చేయించి తీసుకొని వచ్చారంట అమ్మవారికి. ఇంకా పంతులు గారు అయితే వాళ్ళ పేరు కూడా అనౌన్స్ చేశారు. అయితే వాళ్ళెవరు కూడా రాలేదు అని అన్నారు. అంత ముందు రోజే ఇచ్చి వెళ్ళారంట. ఇంకా శివ కళ్యాణానికి మరి ఇంకా వాళ్ళకి రావడానికి కుదరలేదో ఏమో, అనౌన్స్ చేశారు కానీ వాళ్ళైతే రాలేదని చెప్పారు ఇంకా పక్కనున్న వాళ్ళు. అట్లా కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇద్దరు పంతులు గారు కూడా ఇంకా శివ కళ్యాణానికి అయితే ఏర్పాట్లు అంటే ఇంకా మాంగళ్యధారణ చేయాలి కదా. ఇంకా గడియ అయితే వచ్చేసింది. అక్కడ ఒకవైపు ఏమో భజంత్రీలు మోయించమని గట్టిగా మోయించమని పంతులు గారు అయితే చెప్తున్నారనమాట. ఈ సౌండ్ సరిపోదు, గట్టిగా మోయించాలి, ఎందుకంటే అమ్మవారు అయ్యే వాళ్ళ వివాహం కాబట్టి గట్టిగా బాజా భజంత్రాలు మోయించాలి. ఇంకా అప్పుడే ఆ అమ్మవారు అయ్యవారు చాలా సంతోషపడతారనేసి అయ్యగారు అయితే మధ్య మధ్యలో కామెడీ చేశారనమాట. ఇంకా అయ్యగారు చేసే కామెడీకి అయితే భక్తులు కూడా మస్తు నవ్వుకున్నారు. మధ్య మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, ఎందుకంటే మనం కూడా ఇంకా ఏకదాటి కంటిన్యూ చూస్తుంటే మనకు కూడా బోర్ కొట్టేస్తుంది అనమాట. కొంచెం పంతులు గారు మధ్య మధ్యలో జోకులు వేస్తుంటే వచ్చిన భక్తులకు కూడా కొంచెం ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా ఏంటంటే యాక్టివ్గా ఉంటారు కదా. ఇంకా పంతులు గారు అయితే ఇక్కడ మా మంగళసూత్రాన్ని అందరికీ చూపిస్తున్నారు, కళ్ళకద్దుకోమని చెప్పేసి అందరికీ చూపిస్తున్నారు. ఇంకా అమ్మవారు అయ్యే వాళ్ళ వివాహ వేడుక అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ
పంతులు గారు అయితే ఇంకా మంగళసూత్రాన్ని తీసుకొని అమ్మవారి మెడలో అయితే వేశారు. ఇక్కడ నేను వీడియో షూట్ చేశాను, నిలబడే చేశాను అనమాట. ఎందుకంటే ఒక పక్కకు వెళ్ళి వీడియో షూట్ చేశాను. అంటే నేను సెకండ్ రోలోనే కూర్చున్నాను చైర్లో. ఇంకా కాకపోతే ఏంటంటే నా వెనుకున్న భక్తులకి ఆటంకం అవుతుంది కదా, అంటే వీడియో తీసేటప్పుడు నేను నిల్చుంటాను కదా, ఇంకా వాళ్ళకి ఇబ్బంది ఎందుకనేసి ఒక పక్కకు వెళ్ళి ఆ వీడియో షూట్ అయితే చేశాను. చాలా బాగా అనిపించిందండి. అన్నట్టు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఎందుకు ఇవ్వట్లేదో నాకు అసలు అర్థం కావట్లేదండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ చిట్టి చిట్టి వేలతో ఒక లైక్ ఇవ్వచ్చు కదా. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి, వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అట్లా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఇక్కడ మాంగళ్యధారణ కూడా అయిపోయింది. ఇక తలంబరాలు అవి ముందే కలిపి పెట్టుకుంటారు కదా పంతులు గారు, అవన్నీ కూడా కలిపి పెట్టుకున్నారు. ఇక్కడ అంటే పీటల మీద కూర్చున్న దంపతులు కొంతమంది పట్టు వస్త్రాలని, ఇంకా తలంబరాలని, ఇంకా వివాహ వేడుకకు సంబంధించినటువంటి సామాగ్రిని అంతటిని కూడా కొంతమంది దంపతులు పీటల మీద కూర్చున్న వాళ్ళైతే ఇంకా డొనేట్ చేశారు. ఇక్కడ మంగళధారణ అయిన తర్వాత ఇంకా నమస్కారం చేసుకోమని పంతులు గారు అందరికీ చెప్తున్నారనమాట. ఇంకా నేను ఏదైనా కూడా ఒక సింగిల్ హ్యాండ్తోనే చేశాను. నమస్కారమైనా, కళ్ళకు అద్దుకోవడమైనా, హారతైనా ఏదైనా కూడా సింగిల్ హ్యాండ్. ఎందుకంటే ఒక హ్యాండ్లో సెల్ఫీ స్టిక్ ఉండి ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి సింగిల్ హ్యాండ్ అయిపోయిందనమాట. ఇంకా మా చిన్నోనని చూస్తూ ఉండిపోయాడు, తను ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి ఇంకా నేనే వీడియో షూట్ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం నాకు హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఎందుకో శివ కళ్యాణ్కి వెళ్ళి చూడాలి, కళ్ళారా చూడాలి, అది కూడా మీకు చూపించాలని వీడియో అయితే చేశాను. ఇక్కడ ఇంకా మంగళధారణ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, ఇంకా తలంబ్రాలు పోయాలి కదా. ఇద్దరు పంతులు గారు కూడా ఇంకా తలంబ్రాలు అయితే అమ్మవారికి అయ్యవారికి తలంబ్రాలు అయితే ఫస్ట్ టైం అయితే పోసారు. ఇంకా అదే ఎంత వేడిగా ఉందంటే నిజంగా ఆ శివపార్వతులు భూమికి దిగి వచ్చినట్టు అనిపించిందండి. నిజంగా అసలు చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా మా ఇంటి వెనుకే కాబట్టి మాకేంటంటే మా పక్కన రెండు ఇళ్ళే ఉంటాయి. ఇట్లా కార్నర్ దాటగానే ఇంకా ఆపోజిట్లో శివాలయమే ఉంటుంది. అట్లా చాలా బాగా వేడుక చేతి జరిగింది. ఇంకా వేడుక అయిన తర్వాత కొంతమంది వాలంటీర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి ఆహ్వానించేసి ఇంకా అక్షింతలు అంటే అమ్మవారిని అయ్యవారిని ఆశీర్వదించడం కోసమని అక్షింతలు కూడా ఇచ్చారండి. కాకపోతే ఏంటంటే నిదానంగా రండి భక్తులు, తొందరపడొద్దు, అందరూ ఒకసారి స్టేజ్ మీద ఎక్కద్దు, దయచేసి క్యూ పద్ధతిని పాటించండి అని పదే పదే మైక్లో అయితే అనౌన్స్ చేశారు. ఇక్కడ కొంతమంది అంటే ఆలయ ప్రాంగణానికి సంబంధించినటువంటి కొంతమంది వాలంటీర్స్ కూడా ఉన్నారండి. వాలంటీర్స్ అయితే అక్కడ కుకింగ్ సెక్షన్ దగ్గర హెల్ప్ చేశారు, ప్లస్ భోజనాల దగ్గర వడ్డించే దగ్గర హెల్ప్ చేశారు. ఇంకా ప్లస్ ఏంటంటే ఇక్కడ అంటే శివ కళ్యాణం చూడడానికి వచ్చిన భక్తులకి వాటర్ కావాలన్నా, నెక్స్ట్ చైర్స్ ఏమైనా లేకపోయినా చైర్స్ వేయడం, ఇంకా వచ్చిన వాళ్ళకి అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దాహం అవుతుంది కదా, వాళ్ళకి వాటర్ పోయడము అట్లా చేశారండి. మంచిగా చేశారు, హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా తలంబ్రాల వేడుక అయితే జరుగుతుంది. ఒక 5 సార్లు ఏమో పోసారండి. చాలా బాగా అనిపించింది. నేనైతే శివ కళ్యాణం చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. అంటే మ్యారేజ్ కాముందు చూశాను కానీ మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైము. ఇంత దగ్గరగా ఉండి వీడియో షూట్ చేయడం కూడా నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా శివ కళ్యాణం చూడాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలండి. అది అందరికి కూడా సాధ్యం కాదు. అంతో ఇంత పుణ్యం చేసుకున్న వాళ్ళ మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది. అందులో నేను కూడా ఒకదాన్ననే అనుకుంటున్నాను. నిజంగా ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ డే. కొంచెం మా నానే ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా ఎప్పుడు మంచిగా హ్యాపీగా చేసుకుంటాము. ఈసారి కొంచెం నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇంకా మా నాని ఆఫీస్కి వెళ్ళారు. టైంకి మెడిసిన్ తీసుకో, ఫుడ్ సాలిడ్ అంటే లిక్విడ్స్ తీసుకో, ఐస్ క్రీమ్ తినని చెప్పారు. కొంచెం అంటే డెంటల్ సమస్య కాబట్టి ఐస్ క్రీమ్ ఎక్కువ తినమని చెప్పారు డాక్టర్స్. ఇంకా నిన్న వచ్చేటప్పుడే హాస్పిటల్ నుండి వచ్చేటప్పుడే ఐస్ క్రీమ్ టిన్స్ అయితే తీసుకొచ్చి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశారండి.
ఇంకా మార్నింగ్ అయితే కంపల్సరీ టిఫిన్ చేసే వచ్చానండి, ఎందుకంటే మెడిసిన్స్ వేసుకోవాలి కాబట్టి. ఇంకా టిఫిన్ తిని స్నానం చేసి ఇంట్లో పూజ చేసి ఇంకా 10 కల్లా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ తలంబ్రాలు పోసిన తర్వాత ఇంకా అమ్మవారు అయ్యవారు దండలు మార్చుకుంటారు కదా, అట్లా పంతులు గారు దండలు మార్చారనమాట. కొంతమంది భక్తులు తీసుకొచ్చారండి. కొంతమంది భక్తులు అయితే పూలదండలు తీసుకొచ్చారు, పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు, కొంతమంది మామూలు వస్త్రాలు తీసుకొచ్చారు, కొంతమంది ఏమో అక్షింతలకి కలుపుతాం కదా, అక్షింతలు డొనేట్ చేశారు. కొంతమంది భక్తులు ఏంటంటే వారి స్థాయిని తగ్గట్టు ఏదో ఒకటైతే డొనేట్ చేశారండి. ఇంకా నేనేమో సరే నిత్య దీపారాధన కోసమని 3 లీటర్స్ పూజా ఆయిల్ అయితే తీసుకెళ్ళి పంతులు గారికి అయితే ఇచ్చాను. ఇంకా వాళ్ళు చెప్పాను, ఇట్లా పంతులు గారితో చెప్పాను, ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అంటే మీ సార్ రాలేదంటే ఇట్లా ఆఫీస్కి వెళ్ళారండి, కుదరలేదు. ఇంకా నేను మా బాబాయ్ వచ్చామంటే ఇంకా కులగోత్రంతో అర్చన చేసి ఆశీర్వదించమని చెప్పారు. కాళ్ళకి మొక్కేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. మా పెళ్లి రోజు ప్లస్ శివపార్వతుల కళ్యాణం రెండు ఒక రోజు అవ్వడం ఫుల్ హ్యాపీగా అనిపించిందండి. నిజంగా మనసులో 2 డేస్ నుంచి కూడా మనసులో అంటే కొంచెం నాకు హెల్త్ ఇష్యూ వల్ల మనాదిగా ఉండిపోయాను అనమాట, బాధతో ఉండిపోయాను 2 డేస్ నుండి. ఆ బాధ అంతా కూడా ఈరోజు తీరిపోయింది నాకు హ్యాపీగా. ఏది అయితే నేను చూడాలి అనేసి వచ్చానమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే కొంతమంది పిల్లల్ని పిలిచారు, పంతులు గారు పిలిచి ఇంకా పూలమాలలు స్వామివారికి అమ్మవారికి వెయ్యాలి కదా. ఇంకా ఆ పూలమాలలు అంటే పిల్లలు ఉంటారు కదా, పిల్లల చేతికి ఇచ్చి కొంచెం డ్యాన్స్ చేయమని చెప్పారనమాట. ఇక్కడ 2 అమ్మాయిలు అయితే వచ్చేసి డ్యాన్స్ బాగా చేశారండి, ఎంత చక్కగా చేశారంటే బాగా చేశారు. ఇంకా అటు ఇటు ఒక 3 రౌండ్స్ అట్లా తిరిగి డ్యాన్స్ అయితే చేశారు. ఇంకా ఆ మాలని అమ్మవారికి అయ్యవారికి అయితే వేస్తారు. నెక్స్ట్ ఇంకా పీటల మీద కూర్చున్న దంపతులు ఉంటారు కదా, ఇంకా వాళ్ళలో కూడా కొంతమంది రమ్మని చెప్పారు, కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదులేండి. అంటే కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇంకా యంగ్స్టర్స్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళైతే వచ్చేసారు. వాళ్ళు కూడా వచ్చి ఇట్లనే పూలమాల పట్టుకొని డ్యాన్స్ అయితే వేశారు. భలే హ్యాపీగా అనిపించిందండి నిజంగా. వీడియోలో కన్నా రియల్గా చూస్తే భలే హ్యాపీగా అనిపించింది. ఇంకా పంతులు గారు అన్నారనమాట, ఇలాంటి అవకాశం ఎప్పుడూ రాదు, వచ్చినప్పుడే వినియోగించుకోవాలి అని చెప్పారనమాట. దానిలో కొంతమంది ఒక జంట అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళు కూడా ఇట్లా దండలు పట్టుకొని డ్యాన్స్లు అయితే వేశారు. మస్తు హ్యాపీగా అనిపించింది. కొద్దిసేపు నవ్వుకున్నాం కూడా, ఇంకా వాళ్ళు కూడా నవ్వుకుంటూనే డ్యాన్స్ వేశారు. భలే చూడముచ్చటగా అనిపించింది. ఇంకా ఈ పూలదండం తీసుకెళ్ళి అమ్మవారికి అయ్యవారికి మెళ్ళ వేస్తారనమాట. ఇంకా వేరే 2 లేడీస్ కూడా వచ్చారులేండి. తర్వాత కొంతమంది చిన్నపిల్లలు కూడా వచ్చారు. ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకా స్టేజ్ మీదే ఉండి ఇంకా అట్లా డ్యాన్స్లా చేయమన్నారు. ఇంకా వాళ్ళు అట్లనే చేశారు. ఇంకెవరైనా వస్తారా అని పంతులు గారు అడిగారనమాట. అడిగితే ఇంకా 2 ఎవరో లేడీస్ అయితే వచ్చారు. అవకాశం ఉంటే నేను కూడా వెళ్ళేదాన్ని, నాకు కూడా వెళ్ళి డ్యాన్స్ చేయాలని ఉంటుంది. అట్లా సిగ్గేం పడను. అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తాను అట్లా. ఇంకా ఏదైనా దేవుని సన్నిధిలో చేయాలంటే అది అదృష్టమే కదా. పెద్దగా డ్యాన్స్ చేయకపోయినా కూడా జస్ట్ ఆ పూలమాలను పట్టుకొని ఏదో ఒక స్టెప్ వేస్తాం కదా, అట్లా వేశారనమాట 2 లేడీస్ కూడా వచ్చి. ఆ తర్వాత ఏంటంటే ఆ లేడీస్ అయితే 2 చేతులు పట్టుకొని కూడా డ్యాన్స్ వేస్తే వాళ్ళు మస్తు హ్యాపీగా అనిపించింది. మాకైతే ఫుల్గా నవ్వుకున్నాము, హ్యాపీగా అనిపించింది. వాళ్ళు కూడా భలే డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇంకా అట్లా 5 జంటలు అనుకోండి, పిల్లలు ఇంకా 2 లేడీస్ ఇంకొక జంట, అట్లా 5 మందితో అట్లా చేయించారనమాట. చేయించేసి ఇంకా ఆ మాలను అయితే పంతులు గారు తీసేసుకొని అమ్మవారికి అయ్యవారికి మెళ్ళ అయితే వేశారు. అందరూ కూడా ఆ మాలకి దండం పెట్టుకోమని చెప్పారు. ఇంకా అందరూ కూడా దండం పెట్టుకొని ఓం నమః శివాయ అని మనసులో అనుకున్నాం అనమాట. అట్లా మా వీధిలో జరిగిన శివపార్వతుల కళ్యాణ వేడుక అయితే అంగరంగ వైభవంగా జరిగింది. నిజంగా శివపార్వతులు భూమికి దిగొచ్చినట్టు అనిపించింది అనమాట. అంత అంగరంగ వైభవంగా శివ కళ్యాణం అయితే జరిగింది. అందరికీ అదృష్టం ఉండాలండి, చూసే అదృష్టం ఉండాలి. కొంతమందికి చూడాలని కోరుకున్నా కూడా వాళ్ళకి సమయం అనుకూలించదన్నమాట. నాకు నిజంగా ఈరోజైతే అంటే శివపార్వతుల కళ్యాణం చూస్తానని అనుకోలేదు నేను. నిజంగా శివయ్యే నాకు
ఆ దృష్టాన్ని కల్పించడం అనుకున్నాను. ఎందుకంటే కార్తీక మాసంలో మా వారు స్వామిమాల వేసుకున్నప్పుడు శివునికి వేసుకున్నారు కదా. అంటే 41 డేస్ కూడా ఉదయం సాయంత్రం చన్నీళ్ళ స్నానం చేయడం, నిష్టతో మళ్ళీ స్వామికి భిక్ష పెట్టడం అవన్నీ కూడా చేశాను. ఆ పూజా ఫలితమే నాకు ఇప్పుడు దక్కిందేమో అని అనుకున్నానన్నమాట. అట్లా మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోదండి, మళ్ళీ తిరిగి వస్తుంది. కాకపోతే లేట్ అయిద్దేమో కానీ మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోదు, తిరిగి వస్తుంది అనమాట. ఇంకా ఎవరో ఒక దంపతులు వచ్చి వస్త్రాలు సమర్పించారు అమ్మవారికి అయ్యవారికి. ఆ వస్త్రాలు ఇంకా స్వామివారికి అమ్మవారికి చూపించి ఆ తర్వాత వచ్చిన భక్తులందరికీ చూపించి దండం పెట్టుకోమని చెప్పారు అందరికీ. ఇంకా వచ్చిన భక్తులందరికీ కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనమని ఒక 5 సార్లు అనమని చెప్పేశారనమాట. అందరూ కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఇంకా మొత్తం కార్యక్రమం అయిపోయింది కదా, ఇంకా స్వామివారికి అంటే స్వామివారిని అమ్మవారిని ఆశీర్వదించే ఘట్టం అనమాట. అంటే మరి పెళ్ళి అయిపోయిన తర్వాత పెద్దలందరూ కూడా వచ్చి ఆశీర్వదించాలిగా. మరి స్వామివారికి అమ్మవారికి వచ్చిన వచ్చిన అతిథులు ఎవరంటే వచ్చిన భక్తజనులే కదా అతిథులు. ఇంకా వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కూడా స్టేజ్ మీదకి పిలిచి ఒక పంతులు గారు అయితే అక్షింతలు ఇచ్చి ఇంకా అమ్మవారిని అయ్యవారిని ఆశీర్వదించి కట్నం చదివించమని చెప్పారు. అంటే అది ఎవరిష్టం వాళ్ళు లేండి, అందరూ చదివించమని చెప్పలేదు. ఎవరు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కట్నం చదివించమని చెప్పారు. ఇంకా నేను కూడా కొంచెం చదివించాలండి. ఇక్కడ మా ఎదురు నైబర్ అనమాట, తను పింక్ చున్నీ వేసుకుంది కదా, తను ఎదురు నైబరు. ఇంకా చదివించేసి వచ్చేసాము. అయితే అక్షింతలు వేయడానికి మాత్రం పిల్లల్ని వద్దని చెప్పారు. ప్లస్ పెళ్ళి కాని వాళ్ళు కూడా అక్షింతలు వేయొద్దని చెప్పారు. కేవలం పెళ్ళైన వాళ్ళు మాత్రమే ఇంకా అక్షింతలు వేసి అమ్మవారిని అయ్యవారిని ఆశీర్వదించమని పంతులు గారు చెప్పారనమాట. ఇంకా నేను అక్కడ అమ్మవారిని అయ్యవారిని ఆశీర్వదించేసి కొద్దిగా కట్నం పెట్టేసి ఇంకా స్టేజ్ దిగి వచ్చాము. ఇక్కడ ఏంటంటే పూర్ణాహుతి అవన్నీ చూపించాను కదా. ఇంకా నెక్స్ట్ చాలామంది ఇక్కడ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత భోజనాలకైతే వెళ్ళారు. ఇంకా నేను మా చిన్నుని కూడా ఇద్దరం కలిసి భోజనాలకైతే వెళ్తున్నాము. ఇక నేను భోజనం చేసేటప్పుడు వీడియో చేయడానికి వీలు పడలేదండి. నేను భోజనం చేసి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత మిగిలిన భక్తజనులందరినీ కూడా వీడియో షూట్ చేశాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.